హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సుప్రియ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? అండ్ ఏం చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ ఫ్రెండ్స్. జస్ట్ వ్లాగ్ అంతే. సో, వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. సో, ఈ వీడియో ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి తప్పకుండా. అండ్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సేమియా ఉప్మా చేస్తున్నాను. దానికి కావాల్సిన అంటే నేను క్లియర్గా చూపించట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కావాల్సినవన్నీ లేవు, జస్ట్ ఉన్న వాటితో నేను చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసాను, నేను ఆయిల్ కాదు నెయ్యి వేసి అందులో పల్లీలు దూరగా వేయించుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత అందులో ఓన్లీ 1 ఆనియన్ కట్ చేసి వేశాను. సో మిర్చి కూడా లేదు ఫ్రెండ్స్, నా దగ్గర కరివేపాకు ఏమీ లేవు. సో ఉన్న వాటితో నేను అడ్జస్ట్ చేసి వేశాను. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఏం లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను పిల్లలు అందరం తింటాము ఆవాలు, అందుకే ఎక్కువగా వేసుకున్నాను నేను ఇక్కడ. సో నెయ్యిలో వేయించుతున్నాం కాబట్టి టేస్ట్ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. సో అది మీరు ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ కూడా చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈరోజైతే నేను కొత్త యాప్లో నేను ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. సో ఎడిటింగ్ కూడా ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. మీ యొక్క లైక్ చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా చాలా హ్యాపీగా, అంటే మన వీడియోస్ నచ్చుతున్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది, ఇంకా ఇంకా చేయాలి అన్న మోటివేషనల్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇవ్వండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నచ్చకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ అంతా వేగిన తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ పోసాను. 1 గ్లాస్ వాటర్ పోసి నేను చిన్న సేమియా బాంబినోది వర్మిసెల్లిది సేమియా ప్యాకెట్ ఉంది ఫ్రెండ్స్, అది ఆయిల్ వాటర్ బబ్లింగ్ వచ్చినప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఈ సేమియాని మొత్తం అందులో వేసేసి కలిపాను. అంతే, ఉప్మా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఫైనల్గా ఉప్మా ఇలా వచ్చింది. దీంట్లో కొంచెం చక్కెర వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. అండ్ దాని తర్వాత నేనేమో అక్కడ ఉప్మా చేస్తున్నాను. పిల్లలు వచ్చేసి మార్నింగ్ లేవగానే కొంచెం, అంటే లాక్డౌన్లో ఏంటంటే కూర్చొనే ఉంటున్నారు కదా సోఫాలో, దానికి ఏం చేస్తున్నారంటే టీవీలో బెల్లీ డాన్స్ది ఫిట్నెస్ ఉంటాయి కదా, అది పెట్టుకొని సేమ్ దానిలా చూసి ఇక్కడ వీళ్ళు వేస్తున్నారు. సో కొంచెం క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేశాను, చూడండి మీరు కూడా ఎలా చేస్తున్నారో. సో మనం వెయిట్ తగ్గాలి అంటే జిమ్కే వెళ్ళాలి అన్నదేం కాదు, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒక 30 మినిట్స్ చేస్తారు ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళు టైం పెడతారు. సో వాళ్ళలానే ఇక్కడ బెల్లీ డాన్స్ ఇష్టంగా చేయొచ్చు. అండ్ మనం వెయిట్ కూడా లాస్ అవుతాము. సో అది నేను కూడా చేద్దాము అని అనుకుంటున్నాను. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం మజ్జిగ, చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో నేను. సో ఇక్కడ లస్సీలా చేస్తుంది గున్ను, అంటే నేను చెప్పాను కొంచెం మజ్జిగ చెయ్యి అంటే, ఇక్కడ షుగర్తో లస్సీలా చేస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని పలుచగా తాగితే చాలా మంచిది ఒంటికి. సో అదే ఇక్కడ తయారు చేస్తుంది గున్ను. అండ్ మీరు ఎలా చేస్తారో మజ్జిగ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇందులో ఏంటంటే మనము ఉప్పుతో కూడా చేసుకోవచ్చు, యాక్చువల్గా ఉప్పుతో చేస్తే మంచిది. కానీ అందులో మనం ఏమైనా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం అనుకోండి, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అలా ఏమైనా వేసుకుంటే పిల్లలు తాగరు. సో అందుకోసమని కొంచెం చక్కెర కూడా చలువ అంటారు. అండ్ అట్ ది సేమ్ టైం అది కొంచెం ఫ్యాట్ కూడా కాబట్టి కొంచెం లైట్గా వేసుకొని, అంటే పెరుగు పుల్లగా ఉండనప్పుడు కొంచెమే చక్కెర పడుతుంది కదా, అట్లా కొంచెమే వేసి ఇక్కడ చేస్తుంది. 4 to 5 స్పూన్స్ వేసింది, కొంచెం అన్ని వాటర్కి అండ్ అంత మజ్జిగకి 4 to 5 స్పూన్స్ వేసి కలుపుతుంది, చిన్న స్పూన్స్. సో నెక్స్ట్ వచ్చేసి లంచ్ అయిపోయింది. ఆఫ్టర్ లంచ్ ఇక్కడ షవర్ అయిపోయింది నాది.
సో యాజ్ యూజువల్ వీడియో స్టార్ట్ చేసుకోవాలి, వీడియో షూట్ చేసుకోవాలి అంటే ఎలా ఉంటే అలా కుదరదు కదా ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, ఫస్ట్ బాడీ లోషన్, దాని తర్వాత లాక్మీ క్రీమ్, సన్స్క్రీన్ సన్ స్క్రీన్ లోషన్, సన్ స్క్రీన్ క్రీమ్, అది లాక్మీ సన్ ఎక్స్పర్ట్ది. సో అది ఇదేంటంటే ఫేస్ కూడా గ్లోయిగా ఉంటుంది, బాగుంటుంది, నాకు ఇష్టము. సో మీరు ఒకసారి గమనించండి బిఫోర్ క్రీమ్ ఆఫ్టర్ క్రీమ్ ఫేస్ ఎలా ఉందన్నది. ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం ఏంటంటే ఇది ఏమంటారు, కొంచెం లైట్గా అయితే లేదు, మనం పెట్టగానే ఇట్లా కరిగిపోయే అట్లాగైతే లేదు. ఎక్కడ రాస్తే అక్కడ మనం కొంచెం ఇట్లా ఎక్కువగా అప్లై చేస్తేనే, కొంచెం ఎక్కువగా ఇట్లా స్క్రబ్ చేస్తేనే మన ఫేస్కి మంచిగా పడుతుంది. సో అందుకోసమని నేను ఇలా అప్లై చేస్తున్నాను. నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను నెయిల్ పాలిష్ పెట్టుకున్నానని లాస్ట్ వ్లాగ్లో. సో అది నెక్స్ట్ వచ్చేసి బొట్టు పెట్టుకొని జడ వేసుకున్నామంటే అంతే, వీడియోస్కి రెడీ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్, మన ఇన్స్టాగ్రామ్ హ్యాండ్. సో ఇప్పుడైతే కొత్త యాప్లో నేను కొత్త యాప్ అంటే నేను ఎన్ని డేస్ ఇన్ షార్ట్లో నేను ఈజీగా చేసేసుకునేదాన్ని ఎడిటింగ్. బట్ ఇక్కడ వచ్చేసి కైన్ మాస్టర్లో చేస్తున్నాను. సో ఎడిటింగ్ ఎలా ఉందన్న చెప్పండి. అంటే స్టార్టింగ్లో మనకు అంత రాదు, బట్ ఈవెన్ దో నేను కొంచెం బాగానే చేశాను, ఓకే ఐ క్యాన్ డూ ఇట్ అన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా నాకు చెప్పండి, ఎలా ఎడిటింగ్ చేశాను, ఇలా బాగుందా లేకపోతే ఇన్ షార్టే బాగుందా అన్నది చెప్పండి. అండ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, వ్లాగ్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో వీడియోని ఎంకరేజ్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఎంకరేజ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కాజల్ పెడుతున్నాను, ఇది కలర్ బార్ది. కలర్ బార్దేనా అనుకుంటా, సారీ ఒకవేళ తప్పు చెప్పినట్లయితే. సో ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే అది నా దగ్గర లేదు. సో ఫ్రెండ్స్, ఇంకా ఇది నెక్స్ట్ హెయిర్ స్టైల్. హెయిర్ వచ్చేసి, నా హెయిర్ స్టైల్ వచ్చేసి నేను ఫెదర్ విత్ స్టెప్ కట్ చేపించాను. ఫస్ట్ ఫ్రంట్ హెయిర్ మాత్రమే ఫెదర్, సారీ అది మెబ్లిన్ది కాజల్, ఇది మెబ్లిన్ కాజల్ ఫ్రెండ్స్ అది. అండ్ నా హెయిర్ కట్ వచ్చేసి నేను ఫెదర్ విత్ స్టెప్ కట్ చేపించాను, 3 స్టెప్స్ నా హెయిర్కి. అండ్ ఇంకా సో నాకు ఇలా హెయిర్ ఎంత సాఫ్ట్గా ఉంటే అంత ఇష్టం ఫ్రెండ్స్. నాకు ఇట్లా హెయిర్ ఇట్లా దగ్గరికి ఉండిపోయి అట్లా సాఫ్ట్గా ఉందనుకోండి, బేబీ హెయిర్ లేకుండా నా ఫేస్ నాకు ఎంత నచ్చుతుందో. అందరేమో కర్ల్ హెయిర్ బాగుంటుంది, నీకు చిన్న ముందు ఉన్న బేబీ హెయిర్ బాగుంటుంది అంటారు. బట్ నాకు ఇట్లా ఉంటే నా ఫేస్ నాకు ఎంత ఇష్టమో ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది అన్నది చెప్పండి. ఇది నా హెయిర్ స్టైల్ నా హెయిర్ కట్ వచ్చేసి ఇది ఫెదర్ విత్ స్టెప్ కట్. నేను ఇలా కావాలని చెప్పాను మా బ్యూటీషియన్కి. అంటే నేను ఎవ్రీ మంత్ నాకు ఒక అమ్మాయి వస్తుంది, పింక్ అండ్ బ్లూలో చేసేది అమ్మాయి, బట్ హోమ్ సర్వీస్ కూడా ఉంది వాళ్ళది. సో ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి వస్తుంది. ఇప్పుడు లాక్డౌన్లో కొంచెం అంటే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్కి ఇప్పుడు రావట్లేదు. మొన్ననే పిలిచాను, సో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గున్నుకి నేను జడేస్తున్నాను. ఆయిల్ది చూపించాను కదా ఫ్రెండ్స్, ఆయిల్ది హెయిర్ ఆయిల్ మసాజ్. దాని తర్వాత ఇంకా నేను హెడ్ బాత్ ఏం చేయించలేదు, ఎందుకంటే ఇప్పుడు చల్లగానే ఉంది కదా. చెమట ఎక్కువ ఉంటే ఏంటంటే పిల్లలకి డాండ్రఫ్ వస్తుందన్న బాధ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే డాండ్రఫ్ ఏం ఉండదు కాబట్టి చల్లగానే ఉంది కదా అని 5 డేస్కి ఒకసారి ఇప్పుడు హెడ్ బాత్ చేపిస్తున్నాను. సో అది ఫ్రెండ్స్. ఇక్కడ జడ వేస్తున్నాను గున్నుకి. మనం వీడియో సెట్టింగ్ చేసుకోవాలి కదా, ఇక్కడ
వీడియో ఎట్లా అయితే పెడితే బాగుంది, లైటింగ్ ఎట్లా ఉంది అన్నది చూస్తున్నాను. అండ్ మంచిగా అసలు రియల్ వాయిస్తో చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. బట్ ఇక్కడ రియల్ వాయిస్తో చేస్తే మ్, ఆ, వి- గున్ను వచ్చేసి ట్యాబ్ చూస్తుంది, నేనేమో సాంగ్స్ పెట్టుకున్నాను. సో ఇంకా నా ఛానల్ ఉండదని చెప్పి నేను రియల్ వాయిస్ కాకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు. సో అది వీడియో ఎండ్ వరకు చూడండి. ఎడిటింగ్ ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈగర్లీ వెయిటింగ్ ఎడిటింగ్ ఎలా ఉందన్నది చెప్తారని. జస్ట్ ఏం లేదు, నాకు కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది ఇన్ని డేస్ ఎందుకు నేను కైన్ మాస్టర్ యూస్ చేయలేదు అని. ఫస్ట్ ఇన్ షార్ట్లో చేశాను, బాగా చేశాను. ఇన్ షార్ట్ కూడా చాలా బాగుంది. మనం ఏంటంటే వీడియో చేయగానే జస్ట్ అలా మనకు కావాల్సిన ఎడిట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది ఎడిటింగ్ అని స్టార్ట్ చేశాను. ఇక్కడ మా పిల్లలకి కూడా ఛానల్ ఉంది, నిక్కీ వర్సెస్ గున్ను. సో ఆ ఛానల్ వాళ్ళైతే ఇంకా నేను ఫస్ట్ నా ఇన్ షార్టే చెప్దాం అనుకున్నాను. బట్ ఇన్ షార్ట్ ఏంటంటే దానికి ఎడిక్ట్ అయిపోతే ఇంకా వేరేవి ఏవి నచ్చవు, చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ ఇన్ని ఎఫెక్ట్స్ ఉండవు. సో అందుకే వాళ్ళకి స్టార్టింగే నేను కైన్ మాస్టర్ నేర్పించాను. స్టార్టింగ్లో ఏదైతే చే అంటే ప్రాక్టీస్ చేస్తారో అందులోనే బాగుంటుంది కదా అని చెప్పి ఫస్టే వాళ్ళకి కైన్ మాస్టర్ చెప్పాను. సో వాళ్ళు కైన్ మాస్టర్తో ఎడిటింగ్ చేసుకుంటున్నారు. మీకు ఎవరికైనా చూడాలి అనిపిస్తే వాళ్ళ ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయండి, చూడండి ఒకసారి. మీకు నచ్చితే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాళ్ళ ఛానల్స్ కూడా, నా అదర్ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నేను అక్కడ ఎక్కడో చూస్తున్నాను అని అనుకోకండి, అక్కడ టీవీ చూస్తున్నాను నేను అంతే. టీవీ చూస్తూ సాంగ్స్ వింటే సాంగ్స్ వింటూ పని చేసుకుంటే చాలా ఈజీగా మనం పని చేసినట్టు కూడా అనిపించదు కదా. సో అది ఇక్కడ నేను ఫాలో అవుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ నుండి మ్యూజిక్ పెడతాను. ప్లీజ్ మరి ఒకసారి చెప్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.